దీవెనవర్లారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము ధ్యానం కొరకై మరి మీకా గ్రంథము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునేందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు అంటాడు. కాబట్టి ఇక్కడ మీకా చెప్పేటువంటి కార్యం ఏంటంటే, దానిపైన చెప్తున్నాడు అనేక విధంగా తన సంకుచితమైన కార్యాలు చుట్టూ జరుగుతున్నప్పటికి కూడాను. ఎట్లంటే భక్తుడు లేడు, అందరూ కూడా ఇతరులకు మరి హాని చేసేవాళ్ళే, అధిపతులు లంచం కోరుతారు, మోసపు క్రియలు బయలుపరుస్తారు, యథార్థవంతులు లేరు అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఏమంటాడంటే, ఆయనను ఇవన్నీ నా చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు కూడా నేనేం చేస్తానంటే యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఇది మన యొక్క మరి కార్యముగా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో కూడా మన చుట్టూ అనేకమైన కార్యాలు జరుగుతున్నవి. మరి అనేకమైన అనుచితమైన కార్యాలు, అనేక పాప కార్యములు, దుర్మార్గ కార్యములు, ద్వేషములు, యుద్ధములు, అనేక కార్యాలు జరుగుతుంటున్నవి. కరువులు, భయాలు, అనేక భయములు. అయితే వీటన్నిటి మధ్యలో కూడా మనకు ఒక ఆశ్రయం ఉంటుంది. ఏంటంటే యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. చాలా ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి సందర్భం ఏదైనప్పటికీ కూడా నేను ఆయన కొరకు ఎదురు చూచెదను అనేటువంటి ఒక ధైర్యమైన తీర్మానము మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసి అనుకుంటున్నాం. అందుకొరకే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే 131 కీర్తనలో 5వ వచనం ఏమంటాడు ఇక్కడ, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆయన మాట మీద, ఆయన వాగ్దానం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. కాబట్టి మరి చూసినట్లయితే నా ప్రాణము ఆయన కొరకు వేచి ఉంటుంది అంటున్నాడు కదా. అట్లాగే మరి 6వ వచనంలో కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినటువంటి ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉండుట కంటే ఎక్కువగా నా ప్రాణం. కాబట్టి కావలివారు నైట్ డ్యూటీ పోతారు. నైట్ డ్యూటీ పోయిన వాచ్యమానికి ఉంది, తెల్లవారితే మన డ్యూటీ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాసు. అదే విధంగా ప్రభువా మరి నీ కొరకే నేను కాచుకుని ఉంటున్నాను. ఎంత గొప్ప మరి ఆశ్చర్యకరమైన మరి అద్భుతమైన ఒక సన్నివేశం మనం చూస్తున్నాం చూడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన కొరకు కాచుకొని ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తుంటున్నాం. అదే 37వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. కీర్తనలు 37 మరి 7వ వచనము, దానికంటే 5వ వచనం చదువుతాను. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యములను నెరవేర్చును. కాబట్టి మొట్టమొదటిగా ఆయనకు అప్పగించుట అంటే అర్థం ఏంటంటే ఆయన నమ్ముకునుట. కాబట్టి మన దేవుని నమ్ముకొని మన పనులు ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడంట, మనలను మరి మన కార్యాలు నెరవేరుస్తాడు. అట్లాగే నీ వెలుగు ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండు. అది కాబట్టి మన ప్రయత్నాలు అనేకం ఉంటాయి. అయితే కూడా మన ప్రయత్నం కాదు, ఆయన కొరకు కనిపెట్టుకు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకునుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది. యెషయా కూడా రాస్తూ ఏమంటాడంటే, యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. మరి చూసినట్లయితే 9వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ, ఆ దినమున జనులు ఇలాగందరూ ఇదిగో మనల్ని రక్షించుని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదము. కాబట్టి మనం కనిపెట్టుకుంటున్నాం రక్షణ కొరకై. మన యొక్క మరి రక్షణ లేక పాప క్షమాపణ అనే దాని కొరకై కనిపెట్టుకుని ఆ దినమున, అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో మొట్టమొదటిసారి వచ్చినాడో, ఈ లోకంలో మరి ఆయన లోకాన్ని రక్షించదాని కొరకై మానవ అవతారంలో వచ్చి ఆయన మనుషులకు జన్మించి ఆయన మన కొరకై ప్రాణత్యాగం చేసినాడు, శిలువలో రక్తం గార్చినాడు, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. ఆ విధంగా ఆయన మన కొరకు రక్షణ కార్యాన్ని ఏర్పరిచినాడు. మన పాప క్షమాపణ, మనకు విడుదల, అదే దాన్ని ఆత్మరక్షణ అనేటువంటి కార్యం చేస్తున్నాం. అందుకొరకే ఆ విధంగా రక్షణ కొరకే కనిపెట్టుకుని ఉంటాను ఇక్కడ మరి ప్రవచనంగా చెప్తున్నాడు యెషయాలో. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఆ విధంగా నూతన బలం పొంది మరి వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి గురుతున్నట.
ఎట్లాగా పక్షిరాజు పైకి పైకి ఎగురుతూ పోతాడు చూడి, అట్లాగా నూతన బలం ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయన కొరకు మనం కాచుకుని ఉంటామో. అందుకొరకే ఆయన కొరకు కాచుకునే వాళ్ళు ధన్యులు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం. అట్లాగే కావున మీ యందు దయ చూపులను యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపులనని ఆయన నిలువబడి ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు వేచి ఉన్నాడంట, మనల్ని కరుణించేదాని కొరకే. చూసావా ఎటువంటి దేవుడు! యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారంతా ధన్యులు. కాబట్టి ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉంట అనేటువంటి కార్యాన్ని చూసి అపోస్తలుడైన పౌలు కూడా ఏం రాస్తాడంటే, మన ఎడల ప్రత్యక్షమి కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచు మనము ఆశతో కనిపెట్టుచున్నాము. కాబట్టి ప్రేమైన సోదరి, ఆయన రక్షణ పొందిన నీవు మరి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉంటున్నాం అంటున్నాడు. మరి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనం గమనించినట్లయితే మరి అట్లాగే మనం మాత్రమే కాదంట, దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రం పొందినందున నిరీక్షణ కలది, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా దట్ ఈజ్ వ్యర్థపరచబడుచున్నది. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఈ సృష్టి కూడా నాశనముకు లోబడి ఉంటున్నది. అయితే మరి ఆయన వారికి ఎప్పుడు విడుదల కలుగుతుందా ఆయన బిడ్డలకు అని చూస్తున్నదంట కదా. చూసినట్లయితే మరి మనము కూడా దత్తత్వం కొరకు అనగా మన దేహ విమోచన కొరకు కనిపెట్టుకుని చుట్టున్నాము. కాబట్టి మనము కనిపెట్టుకుని చుట్టున్నాము కాబట్టి ఎట్లా ఉండాలా? ఓపిక కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో ఓపికతో కనిపెట్టుకోవాలి. ఆయన రాకడ కొరకే ఆయన వస్తాడు, నేను వస్తానంటున్నాడు. ఎందుకొరకు? నేనుండి స్థలం వల్ల మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదాని కొరకై తిరిగి నేను వస్తానని వాగ్దానం చేసినాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మన విషయం ఏం చేయాలా? కనిపెట్టుకుని ఉండుట అంటే నమ్ముకుని ఉండుట, ఆయన మీద ఆధారపడి ఉండుట, ఆయనే నాకు శరణము అని ఆయనకు సంపూర్ణ మనం అప్పగించుకుంటా కనిపెట్టుకుంటా అంటే. కాబట్టే మరి ఆయన కొరకు నేను ఏది ఏమైనప్పటికి కూడాను మరి మీకా చెప్పినట్లు పరిస్థితులు మన చుట్టూ పరిస్థితుల ప్రభావం ఎట్లున్నప్పటికి కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుట అనేటువంటి జీవితంలో ఒక తీర్మానం తీసుకుని, అట్లాగే మన జీవితంలో కూడా ఒక తీర్మానం ఉండాలి. ప్రేమ సోదరి, మన దేవుని కొరకు కనిపెట్టుకున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరును సిగ్గుపడరు. ఎందుకంటే ఆయన తన మహాత్యమును తన కృపను మనలో కనపరిచి ఆ నిత్య జీవ కొరకై మన యొక్క కనిపెట్టుకుని ఉండుట నిరీక్షణను ఆయన మనకు ఆశీర్వదించేవాడుకుంటున్నాడు. ఆ విధంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయరు.